వయాగ్రా వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి అని అడుగుతున్నారు. PDE5 ఇన్హిబిటర్స్ అనే ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. ఆ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్లో సిల్డెనఫిల్ను వయాగ్రా అని, సుహాగ్రా అని, పెనిగ్రా అనే పేర్లతో రకరకాల కంపెనీలు రకరకాల పేర్లతో అమ్ముతారు. టడలఫిల్ అనే మందును మెగాలిస్ అని, సియాలిస్ అని మందుల పేర్లతో అమ్ముతుంటారు. వడనాఫిల్ అనే మందును వారిమాక్స్ అని ఇంకేదో ట్రేడ్ నేమ్స్తో అమ్ముతుంటారు. అవెనాఫిల్ అని కూడా అమ్ముతారు. ఇలా రకరకాలైనటువంటి ఈ 4 రకాల మందులను కూడా జనసామాన్యంలో వయాగ్రా అనే పిలుస్తారు. వీటన్నిటికీ యూజువల్గా తలనొప్పి అనే వస్తుంది. శరీరంలో మానవుల జననాంగంలో, మగవాళ్ళ జననాంగంలో మధ్యలో యురెత్రాన్ ఉంటుంది. అందులో నుంచి యూరిన్ వస్తుంది. దానికి ఇటు పక్కన అటు పక్కన కార్పోరా క్యావర్నోజా అనే ఒక టిష్యూ ఉంటుంది. ఈ కార్పోరా క్యావర్నోజా లోపల సైనసాయిడ్స్ ఉంటాయి. ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఒక స్పాంజ్ లాగా బిహేవ్ చేస్తుంటుంది కార్పోరా క్యావర్నోజా. ఈ కార్పోరా క్యావర్నోజాలో ఉన్నటువంటి సైనసాయిడ్స్ ఇవన్నీ కూడా స్పాంజ్ లాగా ఉండి వచ్చిన రక్తాన్ని పీల్చుకుంటాయి. ఇది బాగా రక్తాన్ని పీల్చుకున్నప్పుడు అంగం గట్టి పడుతుంది. ఇది రక్తాన్ని వదిలేసినప్పుడు మెత్తబడిపోతుంది. ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ మనం PDE5 ఇన్హిబిటర్స్ అని చెప్పిన డ్రగ్స్లో ఈ 4 డ్రగ్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నవే. యూజువల్గా ఇవి రక్త నాళాల యొక్క డయామీటర్ను పెంచి ఎక్కువ రక్తాన్ని స్పాంజ్ ముందరికి తీసుకెళ్తాయి. అంటే ఇవి గుర్రం ముందర ఒక బకెట్ నీళ్లు పెడతాయి. గుర్రం ఇష్టమైతే తాగుతుంది, లేదంటే లేదు. ఇంతవరకు స్పాంజ్ మీద పనిచేసే మందులంతా తయారు కాలేదు. ఈ సైనసాయిడ్స్ మీద పనిచేసే మందులు ఎక్కువగా లేవు. సో ఈ సైనసాయిడ్స్ ఎందుకు చెడిపోతాయంటే షుగర్ ఉన్న వాళ్లకు, స్మోకర్స్కి, ఎక్సర్సైజ్ చేయని వాళ్లకు, వయస్సుతోటి ఈ 4-5 కారణాల వల్ల స్పాంజ్ చెడిపోతుంది. చెడిపోయిన స్పాంజ్ ముందు మనం ఎక్కువ రక్తాన్ని పెట్టినా అది ఏమీ తీసుకొని పనిచేయలేవు. మనకు అందరికీ అనుభవమే. మన డైనింగ్ టేబుల్ మీద ఒక స్పాంజ్ పెట్టుకుంటాం. నీళ్ళు ఎప్పుడైనా పొరపాటున పడితే ఒక గ్లాస్ నీళ్ళు పడితే వెంటనే స్పాంజ్ పెట్టి తీసేస్తాం. ఇది కొద్ది రోజులు అయిన తర్వాత 6 months 7 months తర్వాత స్పాంజ్ పనిచేయడం ఆగిపోతుంది. మనం స్పాంజ్ పెట్టినా ఆ నీళ్లు గుంజుకోదు. అలాగే సేమ్ థింగ్ హ్యాపెన్స్. 40-50 ఏళ్ళు వచ్చేసరికి ఆ స్పాంజ్ చెడిపోయి అది పట్టుకోవడానికి వీలు కాదు. అయితే అన్ఫార్చునేట్లీ మనం వాడుకునే ఈ డ్రగ్స్ అన్నీ కూడా రక్తాన్ని అక్కడికి ఎక్కువ తీసుకెళ్ళడానికి కోసం రక్తనాళాల డయామీటర్ను వెడల్పు చేసుకుని ఎక్కువ రక్తాన్ని తీసుకెళ్తాయి. ఆ మందులకు తెలియదు కేవలం అంగం మీదే పనిచేయాలని. అవి తలపోతే తలనొప్పి వస్తుంది, పొట్టలో పోతే పొట్టలో తిప్పినట్టు అవుతుంది, కళ్ళలో పోతే కళ్ళు ఎర్రబడతాయి. ఇట్లా రకరకాలైనటువంటి ఎఫెక్ట్స్ బాడీలో వస్తుంటాయి. ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్సే. ఇప్పుడు విస్కీ తాగితే నెక్స్ట్ డే తలనొప్పి వస్తుంది, దాన్ని హ్యాంగ్ ఓవర్ అంటారు. అలాగే ఈ ట్యాబ్లెట్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నంత మాత్రాన వీటిని మానాల్సిన అవసరం లేదు. ఇప్పుడు విస్కీ వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుందని ఎవడు విస్కీ మానలేదు. ప్రపంచంలో ప్రతి ఏటా విస్కీ వాడకం ఎక్కువైపోతుంది కానీ తగ్గిపోవట్లేదు. అలాగే ఈ ట్యాబ్లెట్స్ వల్ల కూడా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల భయానికి ఎవడు మానట్లేదు. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఒక రకంగా దెర్ ఆర్ సర్టెన్ సైంటిఫిక్ స్టడీస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ టెడాలిస్ అనే ట్యాబ్లెట్ కానీ వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ వల్ల కానీ కిడ్నీకి బ్లడ్ ఫ్లో ఎక్కువైపోయి కిడ్నీ ఫంక్షన్ పెరిగినట్టు కూడా కొన్ని రికార్డ్స్ ఉన్నాయి సైంటిఫిక్గా. కనుక వయాగ్రా వేసుకుంటేనో లేదా టెడాలిస్ మెగాలిస్ వేసుకుంటేనో హార్ట్ అటాక్ వస్తుందనో కిడ్నీలు చెడిపోతాయనో అనుకోవడం పొరపాటు. సో ఇన్ జనరల్గా అవి టెంపరీ సైడ్ ఎఫెక్ట్సే. అవి మందులు మానేసిన తర్వాత 1 or 2 daysలో మళ్ళీ నార్మల్ అయిపోతారు. సంవత్సరాల కొద్ది మందులు వాడినా నష్టం ఏమీ లేదు. ముఖ్యంగా నిదానంగా మనం ఇలా కుర్చీలో కూర్చుని మాట్లాడుకున్నప్పుడు హార్ట్ రేటు నిమిషానికి 70 సార్లు కొడుతుంది. ఇదే రన్నింగ్ చేస్తే 90 సార్లు 100 సార్లు కొడుతుంది. భార్యతో శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా సుమారు 100-110 దాకా పోతుంది. అదే కనుక ఎక్స్ట్రా మ్యారిటల్ భార్య కాక వేరే వ్యక్తితో కనుక చేస్తే అది 200 దాకా పోవచ్చు. అప్పుడు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ హార్ట్ కనుక తట్టుకునే శక్తి లేక. కనుక నా పేషెంట్లందరికీ కూడా నేను ఈవెన్ అంతకుముందే స్టెంట్ పడిన హార్ట్లో లేదా CABG అంటాం ఓపెన్ హార్ట్ సర్జరీ అయినా కూడా వాళ్ళందరికీ కూడా నేను ట్యాబ్లెట్స్ ఇస్తాను. 3 months తర్వాత వాళ్ళకు స్టెంట్ పడ్డంత మాత్రాన వాడు పేషెంట్ కాదు. స్టెంట్ పడకముందు పేషెంట్, స్టెంట్ పడిన తర్వాత ఈజ్ నార్మల్ పర్సన్. అలాగే CABG కాకముందు ఈజ్ ఎ పేషెంట్, CABG తర్వాత నార్మల్. సో వాళ్ళందరికీ కూడా వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ ఇస్తాను. కానీ ట్యాబ్లెట్స్ ఇచ్చే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకు కొన్ని నైట్రేట్స్ అని ఉంటాయి. అట్లాంటివి కనుక ఉంటే ఆ నైట్రేట్స్ మేము ఇచ్చే వయాగ్రా 2 కలిసి BP డౌన్ అయిపోతుంది. కనుక దీంతో ఇంటరాక్ట్ అయ్యే మందులు ఏమున్నాయనేది చెక్ చేయకుండా ఇవ్వకూడదు. ఈవెన్ హార్ట్ పేషెంట్స్ కూడా నేను ట్యాబ్లెట్స్ ఇస్తాను. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ట్యాబ్లెట్ హాస్పిటల్లోనే అండర్ అబ్జర్వేషన్ ఇప్పించి చూస్తాను. తర్వాత వాళ్ళు ఇంట్లో కూడా వాడుకోవచ్చు.